హలో అండి, వెల్కమ్ టు దంటూస్ మ్యాజిక్. ఇవాళ నేను మీకు బ్రింజాల్ కిడ్నీ బీన్స్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. కిడ్నీ బీన్స్ హెల్త్కి చాలా మంచిది. సో వాటికి మనం ఇలా బ్రింజాల్ యాడ్ చేసి కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేస్తారని వీడియో షేర్ చేస్తున్నాను. ముందుగా బ్రింజాల్ ఒక హాఫ్ కేజీ తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక ఆలు కూడా తీసుకుని కట్ చేసుకోవాలి. కిడ్నీ బీన్స్ ఒక కప్పుడు తీసుకోవాలి. ఇవన్నీ కూడా మనము కుక్కర్లో పెట్టుకుని ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్కర్లో వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం పసుపు, కొంచెం పంచదార, లైట్గా ఉప్పు వేసుకోవాలి. పంచదార వేసుకుంటే మనకి కండ్ర రాకుండా ఉంటుంది వంకాయకి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత దీంట్లో పోపు సామాన్లు వేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర. ఈ పోపు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనము ఎండుమిర్చి వేసుకోవాలి. 1 or 2 ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే ఇంగువ కూడా కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత మనము ముందుగా పచ్చిమిర్చిను అల్లం మిక్సీ చేసి పెట్టుకోవాలి కచ్చాపచ్చాగాను. ఆ పేస్ట్ వేయాలి. అలాగే కరివేపాకు వేసుకోవాలి. వేసుకుని రెండు కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత మనము ఆల్రెడీ ముందుగా ఉడకపెట్టుకున్న వెజిటబుల్స్ ఉన్నాయి కదా, అవి దీంట్లో వేసేసుకోవాలి. ఇవి కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, అలాగే చింతపండు జ్యూస్ ఉంటుంది కదా, అది ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఉప్పు సరిపడినంత వేసుకోవాలి. వేసుకుని బాగా కలిపేసుకోవాలి. సో ఇది ఒక 2 minutes కుక్ అయితే కర్రీ రెడీ అయిపోయినట్టే. సో ఇది కుక్ అయిపోయింది కదా, సో కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుంటే కర్రీ అయిపోయినట్టే. ఇప్పుడు పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీ అయిన బ్రింజాల్ కిడ్నీ బీన్స్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి చూడండి.